అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్‌కే మీడియా. నేను మీ రవి. ఈరోజు మనతో పాటు జర్నలిస్ట్ చందు మనతో పాటు లైవ్‌లో ఉన్నాడు. సో, ఈరోజు 5 రాష్ట్రాలకు సంబంధించి మన భారతదేశానికి సంబంధించిన 5 రాష్ట్రాలలో ఈరోజు ఎలక్షన్‌ల హంగామా కొనసాగుతా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే వెస్ట్ బెంగాల్, తమిళనాడులో చాలామంది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్‌లో ఈసారి ఎలాగైనా సరే 15 సంవత్సరాల నుంచి మమతా బెనర్జీ గారు అక్కడ అధికారంలో ఉన్నారు వెస్ట్ బెంగాల్‌లో. సో, ఈసారి ఎలాగైనా సరే బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పి వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారు. సో, అదేవిధంగా ఆ లెక్కలు కూడా అదే విధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో, ఈ ఎలక్షన్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మన ఆర్‌కే మీడియాలో చూసే ప్రయత్నం చేద్దాం. ఆ! చందుభాయ్, ముఖ్యంగా చూసుకుంటే వెస్ట్ బెంగాల్‌లో అసలు బీజేపీ ఈసారి ఎలాగైనా కూడా అధికారాన్ని ఫామ్ చేద్దాం అనుకోని చాలా కసితోటి ఈసారి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. మొన్న ప్రెస్ మీట్‌లో కూడా ఈసారి బెంగాల్‌లో ఖచ్చితంగా కూడా బీజేపీ ఇక్కడ గవర్నమెంట్‌ని ఫామ్ చేస్తామని చెప్పి. సో, ఇక్కడ ఫిగర్స్ చూస్తే కూడా ఇది అధికారిక ఎలక్షన్ వెబ్‌సైటు. సో, ఇప్పటి వరకు లీడ్‌లో ఉన్న పార్టీల వివరాలు ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో, వెస్ట్ బెంగాల్ సంబంధించి అక్కడ బీజేపీ మొత్తంగా కూడా 294 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ముందంజలో 154 లీడ్‌లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో, మమతా బెనర్జీ గారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 82 లీడ్‌లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో, దీని గురించి ఎట్లా చెప్తారు మమతా బెనర్జీ గారు? అసలు నిజంగా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. అసలు మమతా బెనర్జీ గారికి చాలా అసలు ఒక లేడీ సింగంలాగా ఆమె 15 సంవత్సరాల నుంచి కూడా ఆమె ఒంటరి పోరాటం చేస్తూ పార్టీని ఇంత ముందుకు తీసుకొచ్చిర్రు. సో, ఈసారి ఆమెకు దెబ్బ పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా తమిళనాడు చూసుకుంటే తమిళనాడులో ఎవ్వరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలే. ప్రతి సర్వే కూడా ఇప్పటివరకు వచ్చిన సర్వే రిపోర్ట్‌లో కూడా మాక్సిమం కూడా అక్కడ టీవీకే పార్టీ, సో విజయ్ స్థాపించిన పార్టీ గత 2024లో పెట్టిండు. సో, సినీ రంగ ప్రముఖులు చాలామంది కూడా రాజకీయాల్లోకి వచ్చిర్రు. సో, అందులో చూసుకుంటే మన ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన ఒక 9 నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకున్నారు. సో, అదేవిధంగా చూసుకుంటే ఈసారి సెలబ్రిటీ సినీ ఫిగర్ పనిచేస్తుందా లేదా అని చెప్పి చాలా వరకు కూడా అనుకున్నారు. సో, ఆయనను కన్సిడర్ చేయలే. ఎక్కువ కూడా పార్టీలు కూడా టీవీకే పార్టీ పైన ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. సో, వస్తే కొన్ని స్థానాలు మాత్రమే గెలుస్తారు అనుకున్నారు కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ లాగా అయిపోయింది. అసలు కొన్ని స్థానాలే గెలుస్తారు. గెలిస్తే ఒక 10 నుంచి 20 స్థానాల్లోపు గెలిచే అవకాశం ఉంటది కాబట్టి అని అట్లా అనుకున్నారు. కానీ అందరు సర్వేలు కూడా చాలా వరకు కూడా డీఎంకేకు ఏడీఎంకేకే ఎక్కువ కూడా వాళ్ళు మద్దతు తెలిపారు. చాలా వరకు కూడా సర్వే రిపోర్ట్‌లు కూడా. కానీ ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఈరోజు చూసుకుంటే టీవీకే పార్టీ ఫస్ట్ స్టార్టింగ్‌లో డీఎంకే పార్టీకి ఈ పోస్టల్ బ్యాలెట్లు అవన్నీ కూడా చాలా అంటే ముందంజలో ఉండే. కరెక్ట్ 1 అవర్‌లోనే మొత్తం ఫలితాలు కూడా తారుమారైపోయినాయి. అసలు దీన్ని ఏ విధంగా చూస్తారు? చూడు, యెస్, డెఫినెట్‌లీ ఖచ్చితంగా. ఏదంటే 3 సార్లు కూడా అంటే 3 సార్లు పరిపాలించినటువంటి మమతా బెనర్జీ విషయంలో ఒకసారి చూస్తే బీజేపీ ఒక్కటేసారి 156 లీడ్‌లో ఉండడం చాలా ఇది విషయం, ఊహించని విషయం. 3 సార్లు 3 టర్ములు అక్కడ ఆమె సీఎంగా చేసింది. కొన్ని అభివృద్ధి పనులు ఉండొచ్చు. ఇంకోటి దేశవ్యాప్తంగా చేసినటువంటి ఎస్ఐఆర్ సర్ ద్వారా 90 లక్షల ఓట్లని తొలగించడం ద్వారా ఈ యొక్క బీజేపీ ఫలితం అయితే ఇక్కడ ఈ విధంగా అయితే చూసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంకోటి మీరు అన్నట్టుగా తమిళనాడు మొదటి నుంచి కూడా తమిళనాడు సర్వేలన్నీ కూడా వేరే పార్టీలకు ఊహించని రీతిలో వాళ్ళకు సపోర్ట్ చేసినా కూడా టీవీకే పార్టీ ముందంజలో ఉండడం అనేది అనూహ్యమైనటువంటి విషయం. ఏంటంటే అసలుకి ఈ పార్టీ పెట్టి కూడా దాదాపు 2 సంవత్సరాలు మాత్రమే. 2 సంవత్సరాలు అంటే గత స్థానిక సంస్థలో కూడా దాదాపు 156 స్థానాల పోటీ చేస్తే 110 స్థానాల్లో గెలుపొందారు. ఇంకో విషయం, ఈ 2 రాష్ట్రాల విషయాన్ని పక్కకు పెడితే మన రాష్ట్ర సీఎం కూడా కేరళకు సంబంధించి ఆయన క్యాంపెయినింగ్కి వెళ్ళాడు. క్యాంపెయినింగ్కి వెళ్ళినటువంటి ఫలితం ఈ విధంగా ఉంటుందన్నటువంటి ఊహాగానాల్లో ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అయితే తెచ్చుకున్నటువంటి విషయం అయితే యాక్చువల్గా అది ఇప్పుడు కేరళ పైన ఫోకస్ చేస్తే ముఖ్యంగా కేరళని ఎందుకు ఇప్పుడు మనము తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతుందంటే మన తెలంగాణకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్గా వెళ్ళారు. సో, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ సిపిఐ మ్యాక్సిమం కూడా కేరళ అంటేనే మొత్తం కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అందరు కూడా అక్కడ కేరళలో ఎవరైతే ఎక్కువ డబ్బులు పోస్తాడో వాడు ఓడిపోతాడని ఒకటి ఇది ఉంది. సో, అక్కడ చాలామంది కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎక్కువ ఉంటారు. అక్షరాస్యత ఎక్కువ. సో, అందరు కూడా ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఎవరిని గెలిపియాలి ఏందనేది అక్కడ కేరళలో బాగా
యూత్ కూడా అందరు కూడా అవేర్ అయి ఉంటారు. కానీ ఈసారి ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు స్టార్ క్యాంపెయినర్‌గా పోయినంక ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ లీడ్‌లో వచ్చే అవకాశం ఉంది. లీడ్‌లో ఉంది. సో, ఈసారి అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మ్ చేసే అధికారం ఉండడంతో సో, తెలంగాణలో దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటదనుకుంటారా? ఖచ్చితంగా ఇప్పుడు రానున్న 5 ఆల్రెడీ ఇప్పటికి 3 సంవత్సరాలు జరిగిపోయింది పరిపాలన కూడా. రానున్న 2 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా యాక్చువల్‌గా ఇక్కడ మనకు అధిష్టానం హ్మ్. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అధిష్టానము కేరళకు స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. ఆయన హ్మ్. పోయిన తర్వాత కూడా సిపిఎం పైన చాలా ఆరోపణలు చేసిండాయన. హ్మ్. కేరళలో సిపిఎం పైన చాలా ఆరోపణలు చేసినప్పటికిని అక్కడ కేరళ ప్రజలు మాత్రం చాలా వరకు సిపిఎంకే పట్టం కడతారనుకున్నాం గానీ ఒకసారి ఊహించనట్టుగా కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో అక్కడ ఉంది. లీడ్‌లో ఉంది. యెస్. సో, ఇగ అస్సాంలో చూసుకుంటే ఇక్కడ బీజేపీ ఆబ్వియస్లీ ఇక్కడ అస్సాంలో బీజేపీ లీడ్‌లో ఉండే. సో, కాంగ్రెస్ 24 మిగతా పార్టీలకు కూడా కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇంక పుదుచ్చేరిలో ఏఐఎన్ఆర్‌సీ పార్టీ ఇక్కడ లీడ్‌లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో, నెక్స్ట్ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్‌లో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేని రీతిలో అసలు డీఎంకే పార్టీ మేము గెలుస్తామని చెప్పి తమిళనాడులో మొత్తంగా కూడా మొత్తం ఆడ టెంట్లు గానీ, ఎల్ఈడీ లైట్లు గానీ, అంటే సంబరాలు నిర్వహించుకోవడానికి మొత్తం గూడా ప్లాన్ జేసి అక్కడ యెస్. స్టాలిన్ ఆఫీస్ ముందల మొత్తం గూడా పార్టీ ఆఫీస్ ముందల అరేంజ్‌మెంట్ చేసుకున్నారంట. సో, ఓకే. ఈ రిజల్ట్ ఒక 1 అవర్ లోపలనే చేంజ్ అయ్యే వరకి మొత్తం గూడా ప్యాకప్ జేసుకున్నారంట. నెక్స్ట్ పోలీసోళ్ళందరూ గూడా సో, విజయ్ ఇంటి ముందు గూడా పెద్ద బందోబస్తు అవును. బందోబస్తు హ్మ్. యేసినట్టుగా ఇవన్నీ జూసుకుంటే ఈ పాలిటిక్స్ అసలు జనాలు మన తెలంగాణలో జూసుకుంటే గూడా ఇంతకుముందు అసలు కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేకుండా 2 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ఉండే. సో, టీఆర్ఎస్‌ని బీట్ జేసి మళ్ళా కాంగ్రెస్ వస్తదని గూడా ఎవరు ఎక్స్‌పెక్ట్ జేయలే. కానీ జనాల నాడిని పట్టుకోవడము చాలా కష్టం అని జెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద పార్టీల అంచనాలు గూడా తలకిందులయిపోతాయి జనాలు దలుచుకుంటే. కాబట్టి జనాలు నిజంగా నాయకుడు ఎవరికి వాళ్ళకి న్యాయం జేస్తాడు, ఎవరు పేద ప్రజలకు న్యాయం జేస్తాడో అండగా ఉంటారో సో, వాళ్ళని మాత్రమే ఎన్నుకునే అవకాశం ఉంటది. ఇక్కడ తమిళనాడులో జూసుకుంటే సో, తమిళనాడులో అసలు సినీ రాజకీయ అక్కడ అభిమానులెక్కువ విజయ్‌కి. సో, ఎక్కువగా గూడా పొలిటికల్‌గా ఆయన కొన్ని మీటింగ్‌లు గూడా పెట్టిర్రు గదా! సో, ఆయన చేసే మీటింగ్‌లు, ప్రసంగాలు గూడా యెస్. చాలా అల్టిమేట్‌గా క్లిక్ అయిపోయినాయి. సో, ఆయన స్పీచ్‌లు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. సో, ఆయన సినీ సెలబ్రిటీ గాబట్టి, సో, ఆయన మొన్న ఏదో సినిమా వస్తే గూడా దాన్ని రిలీజ్ జేయకుండా ఆపేసిర్రు. సో, అట్లా కొన్ని రకాల కారణాలు గూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ యూత్ పైన ఎక్కువ గూడా చాలా వరకు యూత్ ఎడ్యుకేటెడ్ పీపుల్ 70% ఓటింగ్ విజయ్‌కే పడ్డదంట. సో, ఇంకొక విషయం ఏంటంటే తమిళనాడులో టీవీకి ఇంత విజయం ముందల ఉండడం గూడా ముఖ్య కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు చాలా మద్దతు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు యెస్. చదువుకున్న ప్రభుత్వ ఉద్యోగులు చాలా వరకు టీవీకి విజయ్‌కి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ముందంజలో ఉందని చెప్పి యాక్చువల్లీ ఆల్రెడీ ఆల్మోస్ట్ గెలుపు సెంచరీ దాటిపోయిండు. కొంచెం మ్యాజిక్ ఫిగర్ మ్యాజిక్ ఫిగర్. మనకొచ్చేసి సో, అక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 118 సీట్లు రావాలి. రావాలి. సో, ఆ 118 సీట్లు కూడా కైవసం చేసుకునే దిశగా ముందుకు వెళ్తున్నట్టున్నారు. సో, అదే విధంగా ఒకవేళ అటు ఇటు తేడా వస్తే ఏడీఎంకే తోటి మళ్ళీ గవర్నమెంట్ ఎందుకంటే డీఎంకేకు వాళ్ళు పోయే అవకాశం లేదు కాబట్టి మరి అది ఏం నడుస్తది, ఏమైతది అనేది గవర్నమెంట్ ఫార్మ్ చేసేటప్పుడు విజయ్ దృష్టిలో ఉంచుకొని మరి ఏం మాట్లాడతాడో ముందుగా రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఓకే. సో, వెస్ట్ బెంగాల్‌లో మెయిన్ రీజన్ ఇక్కడ ఏమనుకుంటామంటే చందుభాయ్ నాకు తెలిసి అక్కడ బంగ్లాదేశ్ పార్లమెంట్‌లో కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిర్రక్కడ. యెస్. ఒక వ్యక్తి ఆడ లీడర్ అక్కడ దానికి సంబంధించిన లీడర్ ఏమన్నాడంటే బంగ్లాదేశ్‌లో ఒకవేళ వెస్ట్ బెంగాల్‌లో ఆహ్, ఒకవేళ బీజేపీ వస్తే వలసదారులను బయటికి పంపించే అవకాశం ఉంటది. బంగ్లాదేశ్ వాళ్ళకు చాలా ఎఫెక్ట్ పడతాయని చెప్పి ఆయన కామెంట్ చేసిండు. వాళ్ళ పార్లమెంట్‌లోనే కామెంట్ చేసిండు. అంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా కూడా బీజేపీకి ఆడ ఏం ఎఫెక్ట్ తృణమూల్ కాంగ్రెస్‌కి ఏం ఎఫెక్ట్ అంటే వలసదారులు చాలామంది బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాకి వస్తా ఉన్నారు. సో, బంగ్లాదేశ్‌కు, ఇండియాకు మధ్యలో చాలా రకాల మెయిన్ రీజన్ మొన్న ఇష్యూస్ అయినాయి గదా! బంగ్లాదేశ్‌లో గవర్నమెంట్ మారడము. సో, వాళ్ళు చాలామంది గూడా మన ఇండియా పైన అలిగేషన్ చేసి ఆ స్టూడెంట్ లీడర్ హత్య, మళ్ళా ఆమె పీఎం ఆమెది గూడా మన రక్షణ కల్పిస్తారని చెప్పి చాలా వరకు యాంటీగా మన బంగ్లాదేశ్ పైన చాలా ఉండే. సో, వాళ్ళు కొంచెం సపోర్ట్‌గా ఇప్పుడు ఈ తృణమూల్ కాంగ్రెస్ ఉన్నప్పుడు వలసదారుల సంఖ్య ఎక్కువగా పెరిగిపోవడంతో సో, చాలా వరకు గూడా బీజేపీకి అది ప్లస్ అయిపోయింది. సో, అక్కడ గూడా యాంటీగా ప్రజలు గూడా సో, బీజేపీ వస్తే అక్కడ వలసదారులు తగ్గుతారని చెప్పి గూడా చాలా వరకు గూడా అక్కడ బీజేపీకి ఏసే అవకాశం ఎక్కువగా ఉందని అనుకుంటున్నారు. సో, అది గూడా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు బీజేపీకి.
సో ఇక్కడ తమిళనాడులో వచ్చేసి మళ్ళీ కూడా అసలు ఈ సినీ సెలబ్రిటీలు చాలా వరకు కూడా రాజకీయాలకు వచ్చారు, చాలా మంది వచ్చారు. ఓకే. ఈ ఇక్కడ చూసుకుంటే వాళ్ళు మన ఎన్టీఆర్తో కానీ మన తెలంగాణలో వీళ్ళు ఎవరు ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు కూడా సో చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్ తోటి ఆయన గవర్నమెంట్ ఫామ్ చేశారని అనుకున్నారు. అప్పుడు చాలా వరకు కూడా ఆయన గెలుస్తారని అనుకున్నారు. సో అక్కడ ఫామ్ చేసే అధికారం కానీ ఎక్స్పెక్ట్ చేసిన సీట్లు రాలేవు అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి. సో అక్కడ చాలా దెబ్బ పడ్డది. కానీ అదే పరిస్థితి వస్తుందని అనుకున్నారు విజయ్కి కూడా. అంటే నా తీర్పు వేరేలాగా మొత్తం ప్రజలు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారు అనేది ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఎటువంటి తీర్పు అనేది ప్రజలకు ఒక మేధావులు చాలా వరకు కూడా చర్చించుకుంటుంది దీని సో గురించి. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా కొంచెం వాళ్ళు కొన్ని డిసిషన్స్ తీసుకుంటుండే. ఉదయనిధి ఇప్పుడు స్టాలిన్ కూడా కొన్ని మంచి మంచి డిసిషన్లు తీసుకుంటుండే. సో మరి ఆయన కూడా దెబ్బ పడ్డది. అప్పుడు కూడా పార్టీ పైన చాలా వ్యతిరేకత ఉండే. మళ్ళీ వాళ్ళకు కూడా సో అవినీతి ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ మారిస్తేనే అభివృద్ధి జరుగుతుంది, ఒకటే గవర్నమెంట్కి అవకాశాలు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని చాలా వరకు కూడా అది రాజకీయంగా చాలామంది కూడా మాట్లాడుకుంటారు. సో ఉన్న గవర్నమెంటే కంటిన్యూ అయితే సో వాళ్ళ నిరంకుశత్వం ఎక్కువైపోతుంది. సో గవర్నమెంట్ చేంజ్ అయితేనే అభివృద్ధి జరుగుతుంది. మొత్తంగా కూడా చూస్తే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ వచ్చేసి 176 మరియు మమతా బెనర్జీ గారి పార్టీ 94 లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదే తమిళనాడుకు సంబంధించి టీవీకే పార్టీ 106 లీడ్లో ఉంది మరియు ఏడీఎంకే 63, డిఎంకే 44లో లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా పుదుచ్చేరికి సంబంధించి ఏఐఎన్ఆర్సీ లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కేరళలో కాంగ్రెస్ పార్టీ 59 స్థానాలతో లీడ్లో ఉంది. అదేవిధంగా సిపిఐ 29 స్థానాల్లో లీడ్లో ఉన్నట్టుగా సెకండ్లో లీడ్లో ఉంది. అదేవిధంగా అస్సాంకి సంబంధించి ఇక్కడ బీజేపీ పూర్తిగా 77 సీట్లతో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో కొనసాగుతుంది. సో ఇది మొత్తంగా కూడా చూసుకుంటే 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్లకు సంబంధించిన వివరాలు. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో బీజేపీ లీడ్ చేస్తూ ఉంది. అదేవిధంగా తమిళనాడులో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా టీవీకే పార్టీ ప్రభంజనం కొనసాగుతూ ఉంది. సో పూర్తి వివరాలు ఎలక్షన్ అప్డేట్స్ కోసం మా ఆర్కే మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.